ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మీకు తోడయుండును గాక. ఈరోజు ఏలియా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వివరించాలని ఆశపడుతున్నాను. ఏలియా గొప్ప అభిషక్తుడు, దేవుని యొద్ద నుండి అభిషేకమును పొందుకున్న గొప్ప దైవజనుడు. అంత మాత్రమే కాదు, ఒక సందర్భంలో బయలు యొక్క దేవతలు ఏలియా గారితో ఛాలెంజ్ చేసినప్పుడు, ప్రతి సవాలు విసిరినప్పుడు ఏలియా ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న ఆ దహన బలిని అంతటిని దహించి వేసేటట్టుగా ఆకాశం నుండి అగ్నిని కురిపించిన అంత అభిషేకము కలిగిన దైవజనుడు ఏలియా గారు. అయితే ఇలా జరిగిన సందర్భంలో అనేక మంది బయలుదేవతలను ఏలియా గారు చంపేసినప్పుడు రాణి అయిన జెజబేలు ఏలియాని చంపుతానని ఒక శపథం చేసుకున్నప్పుడు ఇంత అభిషేకము కలిగిన ఈ ఏలియా మరణ భయముతో పారిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ కుమారుడు, కుమార్తె, ఈరోజు చాలామంది ఏమని అంటారంటే, ఇదిగో ఈయన ఇంత అద్భుతాలు చేస్తాడంటారు కదా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తారంటారు కదా ఈ దైవజనుల ద్వారా, మరి ఎందుకు వీళ్ళలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఎందుకు వీళ్ళు ఈ రీతిగా భయపడుతున్నారు, ఎందుకు వీరికి రోగాలు వస్తున్నాయని రెండు విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అభిషేకము వేరు, అభిషేకం యందు నమ్మిక ఉంచుట వేరు. ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వారికి స్వస్థత జరుగుతుంది, కానీ వాళ్ళ విషయంలో వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు వారికి స్వస్థత జరగదు. ఎందుకు జరగదంటే వారు ఇతర విషయంలో నమ్ముతారు, కానీ వారి విషయానికి వచ్చేటప్పటికి వారు నమ్మరు. అందుకని చాలామంది జీవితాల్లో ఇలాంటి అనుమానాలు, చాలామందికి వారి ఆత్మీయ జీవితం పట్ల చాలా అనుమానాలు ఉంటూ ఉంటాయి. చూడండి, ఏలియా ఎంత గొప్ప అభిషక్తుడు. ఆకాశం నుండి అగ్నిని కురిపించిన ఆ ఏలియా తరువాత రోజుల్లో పారిపోయాడు, మరణ భయంతో పారిపోయాడు. అదే రీతిగా సంసోను యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ తిమ్నాత్ అనే పట్టణమునకు సంసోను వెళ్తున్నప్పుడు ఒక కొదమ సింహము సంసోను యొద్దకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతను ప్రేరేపించగా ఆ కొదమ సింహమును చీల్చివేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, ఏలియా జీవితంలో మరణం అనే ఒక మాట వచ్చినప్పుడు పారిపోయాడు, కానీ కొదమ సింహము ఎదురుగా ఉన్నది. ఎవరికి? సంసోనుకి ఎదురుగా ఉన్నది. దేవుని ఆత్మ ఏలియా మీద ఉన్నది, అదే రీతిగా సంసోను మీద కూడా ఉన్నది. కానీ సంసోను దానిని చీల్చివేశాడు. ఎందుకు చీల్చివేశాడు? తన మీద ఉన్న అభిషేకాన్ని నమ్మి నేను దీన్ని చంపగలను అని నమ్మి దానిని చంపివేశాడు. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నీ మీద ఉన్న అభిషేకము పనిచేయాలంటే, నీ మీద ఉన్న అభిషేకము వందంతులుగా పనిచేయాలంటే, నీ మీద ఉన్న అభిషేకము ఇతరులను విడిపించాలంటే, నీ మీద ఉన్న అభిషేకము నీ కుటుంబాన్ని విడిపించాలంటే, నీ మీద ఉన్న అభిషేకము నిన్ను విడిపించాలంటే మొట్టమొదటిగా నీ మీద ఉన్న అభిషేకాన్ని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తావు. ఈ అభిషేకాన్ని నమ్మకుండా ఒక ఆత్మ ప్రతి మానవుల్లో పనిచేస్తూ ఉంటుంది. ఏమిటి అనే ఆత్మ కనుక మనం పరిశీలన చేసినట్లయితే పిరికితనం గల ఆత్మ. ఈ పిరికితనం గల ఆత్మ ప్రతి నరుల్లోనూ పనిచేసి దేవుని నుంచి దూరపరుస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని యందు నమ్మికను కోల్పోయేటట్టుగా చేస్తుంది. అందుకనే మనం 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఫర్ గాడ్ హ్యాత్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, కనుక నువ్వు దేని విషయమై కూడా భయపడవద్దు. చూడండి, ఏలియా మీద అభిషేకం ఉన్నది, కానీ ఒక ఆత్మ భయపెట్టి ఒక ఆత్మ పనిచేయటం బట్టి పారిపోయాడు. కానీ సంసోనులో ఎదురుగా మరణం వచ్చినా కానీ పిరికితనము గల ఆత్మ ఆయనలో పని చేయలేదు. కనుక ఆ కొదమ సింహాన్ని, ఆ మరణాన్ని జయించాడు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కావచ్చు, ఇతర వ్యక్తుల్లో కావచ్చు, ఒక ఆత్మ పనిచేస్తుంది. చూడండి, కరోనా టైంలో అనేక మంది చనిపోవడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, వ్యాధిని పక్కన పెడితే భయముతో చాలామంది చనిపోయారు. అందుకని ఈ పిరికితనము గల ఆత్మను నువ్వు జయించాలి. దేని విషయమై కూడా నువ్వు భయపడవద్దు. ఎప్పుడైనా నీకు భయం కలిగితే నువ్వు చెప్పాలి, నా దేవుడు నాకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలను పలుకుతావో, నిన్ను నీవు ప్రేరేపించుకుంటావో, నీలోంచి అభిషేకం పనిచేయడం మొదలు పెడుతుంది. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈరోజు మరణం గురించి భయపడుతున్నావా? లేకపోతే నీ కుటుంబ జీవితం గురించి భయపడుతున్నావా? ఆర్థిక సమస్యల నిమిత్తం భయపడుతున్నావా? ఉద్యోగము నిమిత్తం భయపడుతున్నావా? గర్భఫలము లేదని భయపడుతున్నావా? నాకు వివాహము జరగదని భయపడుతున్నావా? నేను ఏది చేయలేనని భయపడుతున్నావా? నీకు ఒక శుభవార్త, దేవుడు నీకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని కనుక మనం శ్రద్ధగా పరిశీలన చేసినట్లయితే ఎప్పుడైతే పిరికితనం గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు కనుక అది సాతాను నుంచి వచ్చినది. ఈ సాతాను నుంచి వచ్చిన ఈ ఆత్మను జయించాలంటే దేవుడు నీకు ఒకటి అనుగ్రహించాడంట. దాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే సౌండ్ మైండ్. అంత మాత్రమే కాదు, తెలుగు బైబిల్ ఈ విధంగా రాయబడి ఉన్నది, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే సాతానుడు నీలోంచి భయము తీసుకొస్తాడో దేవుడు నీలో ఒక సౌండ్ మైండ్ అంటే దానిని జయించే ఆత్మను నీలో పెట్టాడంట. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను నీలో పెట్టాడంట. కనుక నువ్వు చెప్తూ ఉండాలి, నీలో ఉన్న ఆత్మను నువ్వు ప్రేరేపించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ప్రేరేపించుకుంటూ ఉంటావో భయాన్ని జయిస్తావు, మరణాన్ని జయిస్తావు, రోగాన్ని జయిస్తావు, అవమానములను జయిస్తావు. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, దేవుడిచ్చిన ఈ యొక్క వరమును నువ్వు వినియోగించుకోవాలి. ఏం వరమును ఇచ్చాడు? సౌండ్ మైండ్. అది ఏమని రాయబడిందండి? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. అంటే నీకు భయం వచ్చినప్పుడు దాన్ని జయించగలగ ఆత్మను ఆల్రెడీ దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. కనుక నువ్వు ఎప్పుడైతే ఆత్మ ద్వారా పని చేస్తావో, ఎప్పుడైతే ఆ ఆత్మ ద్వారా నువ్వు పలుకుతూ ఉంటావో అప్పుడు నువ్వు మరణాన్ని జయిస్తావు. దేని విషయమైతే నువ్వు భయపడుతున్నావు. చూడండి, ఈరోజు చాలామంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఈరోజు చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళట్లే. ఎందుకు వెళ్ళట్లేదంటే భయము. ఇది దేవుడిచ్చింది కాదు, దేవుడు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. కానీ నువ్వు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు తెలుసా? నీలో ఒక దురాత్మ పని చేస్తుంది, భయపెట్టి ఒక దురాత్మ పని చేస్తుంది. దానిని నువ్వు జయించాలంటే నువ్వు సంఘములో నాటబడాలి, దేవుని వాక్యంలో నాటబడాలి. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఎప్పుడైతే నీళ్ళంటూ ఇలాంటి భయం పనిచేస్తావు, కొంతమందికి వివాహం అంటే భయం, కొంతమందికి రోగాల గురించి సమాచారం వింటే భయం, వాళ్ళకి రోగం వచ్చిందంటే వీళ్ళు భయపడిపోతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో మరణం వచ్చిందంటే వీళ్ళకి మరణం వచ్చినట్టుగా భయపడిపోతూ ఉంటారు. అలా భయపడవద్దు. ఆ భయపడే ఆత్మ సాతాను సంబంధమైనది. దానిని జయించడానికి యేసు ప్రభువు కల్వరి శిలువలో మరణించి ఉన్నారు. ఆత్మను జయించడానికి నీలో నాలో కూడా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆత్మను మనం వినియోగించుకుని నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటూ దేవుని వాక్యమును మాట్లాడుతూ నిన్ను నువ్వు ప్రేరేపించుకోవడం అంటే దేవుని యొక్క మాటలను ఎత్తిపట్టి పలకడం. ఎప్పుడైతే ఇలా పలుకుతావో నువ్వు మరణాన్ని జయిస్తావు, రోగాన్ని జయిస్తావు, భయాన్ని జయిస్తావు, సమస్తమైన అవమానములను జయిస్తావు, ఇంటర్వ్యూకి వెళ్ళలేని భయాన్ని కూడా నువ్వు జయిస్తావు. ఏదైతే భయము నీలో ఈరోజు పనిచేస్తుందో యేసుక్రీస్తు నామమున ఆ భయము దూరం అగును గాక. ఇలా దూరం అవ్వాలంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పలకాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా పలుకుతూ ఉంటావో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నీలో పనిచేయడం మొదలు పెడుతుంది. స్వస్థపరిచే ఆత్మ నీలో పనిచేయడం మొదలుపెట్టింది. తద్వారా నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, అభిషేకం వేరు, నీలో ఉన్న అభిషేకాన్ని గుర్తించడం వేరు. కనుక భయపడవద్దు, దేవుడు నీకు ఒక ఆత్మను అనుగ్రహించున్నారు. భయపడవద్దు, దేవుడు నీకు ఒక అభిషేకాన్ని ఇచ్చున్నారు, ఆ భయాన్ని జయించే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను. చూడండి, ఏలియా అంతగా అంతగా అభిషక్తుడే, కానీ మరణ భయం వచ్చినప్పుడు పారిపోయాడు. నిలబడి ఉంటే వేరే విధంగా ఉండేది, కానీ భయపడి పారిపోయాడు. కనుక ఈరోజు కూడా నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, సంఘానికి వెళ్తున్నావు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు భయపడిపోతున్నావు. ఎందుకు భయపడవాలి? భయపడవద్దు. నువ్వు ఎప్పుడైతే 2 తిమోతి 1:17 ప్రకారంగా నువ్వు పలుకుతావో, ప్రభువా నాకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చావు, ఏదైతే దురాత్మ నన్ను భయపెట్టాలని చూస్తుందో దాన్ని నిన్ను జయించుదును గాక. ఏ యొక్క మరణ భయం అయితే నన్ను వేధిస్తుందో దాన్ని నిన్ను జయించుదును గాక. ఎవరికి ఏదో జరుగుతుంటే నువ్వు ఇంట్లో భయపడుతున్నావు, వణుకుపోవద్దు, భయపడవద్దు, దాన్ని జయించు. ఎలా అంటే వాక్యమును పలుకు. ప్రభా నువ్వు నాకు ఇంద్రియ నిగ్రహం గల శక్తినిచ్చావు, దానిని జయించి ఆత్మను నాలో పెట్టావు. ప్రభా నేను దాన్ని పలుకుటను బట్టి ఆ ఆత్మ ఏదైతే నన్ను భయపడుతుందో, ఏదైతే నాకు ఆందోళన కలిగిస్తుందో దానిని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామన జయిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున దాన్ని జయించి నన్ను పలుకుటను బట్టి ఆ మరణాన్ని జయిస్తావు, ఆ రోగాన్ని జయిస్తావు, ఆ బలహీనతను జయిస్తావు, ఆ భయాన్ని కూడా జయిస్తావు. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, ఈ దినమున మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నీకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల శక్తిని, ఆత్మను నీకు అనుగ్రహించి ఉన్నానని. అవును ప్రభా, ఏలియా గారు అభిషక్తుడే, కానీ ఒక వార్త విన్నప్పుడు, ఒక శపథం విన్నప్పుడు మరణ భయంతో పారిపోయాడు ప్రభా. నేను సంసోనికి ఎదురుగా మరణం ఉన్నప్పుడు ప్రభువా, నీ ఆత్మ ప్రేరేపించినప్పుడు దానికి లోబడి మరణాన్ని జయించున్నాడు ప్రభువా. ఇదిగో నాయన 2 తిమోతి 1:7 ప్రకారంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నేను మాలో పిరికితనం గల ఆత్మనివ్వలేదు ప్రభా. ఏ సాతానుడైతే పిరికితనం గల ఆత్మనిస్తున్నాడో ప్రభా, నేను నువ్వు ఇచ్చిన ఆత్మ ద్వారా వాడిని జయించుదుము గాక. ఎంతమంది అయితే మరణ భయంతో ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే నేను దేని విషయమైతే భయపడుతున్నారో ప్రభా, దేని విషయమైతే ఆందోళన చెందుతున్నారో, దేని విషయమైతే కలత చెందుతున్నారో ప్రభా,
ఏ దురాత్మ అయితే వారిని ప్రేరేపిస్తుందో ప్రభా అటు ఆత్మను జయించుదురుగాక. నీ వాక్యమును ఎత్తి పలుకుటను బట్టి వారు జయించుదురుగాక. అలాంటి కృపను నేను ఈ వాగ్దానములు ఏకీభవించిన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఇది మొదలుకొని మరణము వారిని ముట్టకుండాను గాక, ఆర్థిక సమస్యలు వారిని ముట్టకుండాను గాక, ఏ సమస్య కూడా వారిని ముట్టకుండాను గాక. థ్యాంక్ యూ లార్డ్. వారి చుట్టూ యోబు గ్రంథం 1:10 ప్రకారంగా కంచెను వేసినందుకు వందనాలు. సంఘము చుట్టూ యోబు గ్రంథం 1:10 ప్రకారంగా కంచెను వేసినందుకు వందనాలు ప్రభా. ఏ పిరికితనం గల ఆత్మ పని చేయకుండాను గాక. ఈ దినం నుంచి నేను సౌండ్ మైండ్ ప్రభా, ఇంద్రియ నిగ్రహం గల శక్తి నేను నువ్వేదైతే శక్తినిచ్చో ఆ శక్తి మాలో పని చేయటం బట్టి సమస్తమును మేము జయించుదుము గాక. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే గర్భఫలం విషయమై భయపడుతున్నారో ప్రభా వారికి గర్భఫలము కలుగును గాక. వివాహాల విషయమై ఆందోళన చెందుతున్నారో అటు ఆందోళన కొట్టివేయబడును గాక. ఉద్యోగం విషయమై ఎవరైతే ఆందోళన చెందుతున్నారో యేసుక్రీస్తు నామమున ఆందోళన కొట్టివేయబడును గాక. నూతనమైన ఉద్యోగం వచ్చును గాక. ఎవరికి నేను బిజినెస్లో లాస్ వస్తుందని ఎవరైతే భయపడుతున్నారో ప్రభా యేసుక్రీస్తు నామమున వారికి ఎంతగా భయం ఉందో అంతగా లాభములు వచ్చును గాక, అధిక లాభములు వచ్చును గాక. దేని విషయమైతే సాతాను భయపెడుతున్నాడో నన్ను ఆ భయము సాక్ష్యంగా మార్చబడును గాక. అలాంటి కృపను నేను ఈ వాగ్దానంలోకి పెంచిన ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. కనుక ప్రియ కుమార్తె, ఈ దినం నుంచి నువ్వు భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. దేవుడు నీకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు కనుక దేవుడు నీలో ఆయన వాక్యాన్ని పెట్టుకున్నాడు, ఆయన అభిషేకాన్ని పెట్టి ఉన్నారు కనుక అభిషేకం పని చేయాలంటే నీలో ఉన్న అభిషేకాన్ని నమ్ము, తద్వారా వాక్యం ఎత్తి పలుకు మాట్లాడు, తద్వారా సమస్తాన్ని జయిస్తావు. కనుక నువ్వు ఇంకెంత మాత్రము భయపడవద్దు, పిరిగితనం ప్రదర్శించు, పిరిగితనం గల ఆత్మకు నువ్వు లోబడవద్దు, దాన్ని వాక్యం ద్వారా జయించు. అలాంటి కృప నీకు నాకు కలుగును గాక. ఎవరైతే మరణ భయంతో బాధపడుతున్నారో, ఆందోళనతో బాధపడుతున్నారో, నా కుటుంబానికి ఏదో ఆపద వస్తుందనే భయముతో బ్రతుకుతున్నారో మీ భయములన్నీ తొలగిపోవును గాక. మీ భయములన్నీ సాక్ష్యములుగా మార్చబడును గాక. నాకు ఉద్యోగం వస్తుందా రాదని కలత చెందుతున్నా నీకు ఆ భయం పోవును గాక, ఉద్యోగం వచ్చును గాక. గర్భఫలం కలుగుతుందా లేదని భయంతో ఆందోళనతో ఉన్న నీకు గర్భఫలము కలుగును గాక. ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఆయన తన వాక్యమును పంపి అనుకూలంగా మార్చబడును గాక. దేని విషయమైతే భయపడుచున్నావో, దేని విషయమైతే ఆందోళన చెందుతున్నావో అవన్నీ దూరమగిపోవును గాక. బయటికి వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు ఆశీర్వదించబడదువుగాక, మరణమును జయించుదువుగాక, ఆకస్మిక మరణం లాగిపోవునుగాక. నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో జీవించుదురుగాక. దేవుని యొక్క భయము, ఆయనందు విశ్వాసము నీకు అనునిత్యము దినదినము అభివృద్ధి కలుగునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.